దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమం ఏపీలో జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ మేనిఫెస్టోని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నర్సరావుపేటలో హ్యాట్రిక్ తథ్యమంటున్న నర్సరావుపేట ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమరశంఖం పల్నాడులో పూరిస్తున్నారు. పల్నాడులో మరొకసారి హ్యాట్రిక్ సాధించేందుకు నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి గారు సార్ ఏ విధంగా ప్రచారం కొనసాగుతూ ఉంది? హోరాహోరీగా జరుగుతున్న రెండు పార్టీల మధ్య ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇంటింటికి కూడా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాం. కొన్ని వార్డుల్లో, గ్రామాల్లో, అన్ని గ్రామాలు, అన్ని వార్డులు కూడా కంప్లీట్ చేయించే కార్యక్రమం చేస్తాం. సో ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతుంది. గోపిరెడ్డి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. సార్ ఈరోజు ఫంక్షన్ ఈరోజు చాలా చోట్ల ఇబ్బందులు పడుతుంది. దీన్ని ఏ రకంగా తీసుకున్నాం? ఇది వాలంటీర్ వ్యవస్థ లేకపోవటం. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన పని ఇది. చంద్రబాబు నాయుడు మరి ఎక్స్ ఎన్నికల సిఇఓ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి చేత ఏదైతే కంప్లైంట్ ఇప్పించాడో ఎన్నికల కమిషన్, దాని మీద తీసుకున్న నిర్ణయం వలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంది. దీనికి మూల కారణం చంద్రబాబు నాయుడు. వాలంటీర్ వ్యవస్థని ఏదో నానా మాటలని, వాళ్ళని చంచులు మోయడానికి, డ్రగ్ ఏదో అమ్మాయిల్ని ఇవాళ తరలించడానికి అన్నారు, డేటాని అంతా స్టోర్ చేసుకున్నారన్నారు, అన్ని రకాలుగా మాట్లాడాడు. చివరికి గత నెలలో జరిగిన పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్, ఈ నెలలో జరిగిన డిస్ట్రిబ్యూషన్ వలన అతను మాట మార్చుకొని 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తానని, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లే అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. సార్ నిన్న విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో ఏ రకంగా పొందుతుంది? టీడీపీ మేనిఫెస్టో అనేది ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో అనేది అమలు చేస్తారని ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. విశ్వాసం ఉంది, విశ్వసనీయత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. టీడీపీ మేనిఫెస్టో, ఇప్పుడు వైఎస్ఆర్ మేనిఫెస్టోని మేము ఎక్కడ ప్రభుత్వ ఆఫీసులు అన్నింటిలో కూడా ఈరోజు డిస్ప్లే చేశాం. గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, లేదా ఇతర చోట్ల సెక్రటేరియట్లో కానీ, ఇతర చోట్ల అన్నింటిలో కూడా డిస్ప్లే, సచివాలయాల్లో డిస్ప్లే చేశాం. టీడీపీ మేనిఫెస్టో వెబ్సైట్లోంచి కూడా తీసేసాడు ఈ మహానుభావుడు. సో కాబట్టి అమలు చేసేదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తాం మా నివాదం. చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు, అవి చెత్తగుప్పలో పడేసే మేనిఫెస్టోలు పెడతాడు. అతని మీద నమ్మకం లేదు ప్రజలకి, ఒక విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు నాయుడు. ఫైనల్గా జిల్లా వచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి ఎలక్షన్లో పల్నాడు జిల్లా ఏ విధంగా ఉండబోతుంది? పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 7కి 7 స్థానాలు అసెంబ్లీలు కొడతాం, పార్లమెంట్ కొడతాం. ఈరోజు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఓటర్కి ఈరోజు డీబీటీ ద్వారా ఏదైతే సంక్షేమ పథకాలు అందించారో దాని ప్రభావం చాలా ఉంది ప్రజల్లో. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. దానికి ఉదాహరణే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని ప్రతి చోట డిస్ప్లే చేస్తున్నాం, చెప్పిందే చేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పగల వ్యక్తి జగనే అని చెప్పారు గోపిరెడ్డి అన్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.